భయ పల్లె ప్రశాంత్ అరెస్ట్ చేశారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు బ్రో? అన్నా నాకైతే అసలు వీళ్ళు చేయాలని చేస్తున్నారు అనిపిస్తుంది. పాపం రైతు బిడ్డ అన్న బిగ్ బాస్ లా 105 రోజులు ఆడి కష్టపడి దెబ్బలు తిని గెలిస్తే పాపం గెలిచిన సుఖం కూడా లేకుండా వేసిల్లు అన్న. గెలిచిన సుఖం కూడా లేకుండా అయిందన్న. పాపం ఏమైందన్న అసలు ఆయన ఏమైనా తప్పు చేసిండ? ఇప్పుడు షోలు అనే ఫైనలే కాలే బయట కొట్టుకొని పళ్ళ కొట్టుకుని ఆయనకి ఏం సంబంధం అన్న? అంటే ప్రశాంత్ పేరు చెప్పుకొని ఇలా చేయడం తప్పుగా అన్న. పాప అమర్దీప్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు, ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా. మరి అమర్దీప్ ఫ్యాన్స్ అమర్దీప్ కార్ పళ్ళ కొట్టచ్చు కానా? మరి ప్రశాంత్ మీద అనుమానం వేసి పాపం ప్రశాంత్ ని జైలు వేయడం మాత్రం నాకు మస్తు బాగా అనిపించింది. అసలు ఆయన ఏం తప్పు చేసిన చెప్పన్నా? 105 రోజులు ఆడేసి వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ ఏడుస్తుంది, ఒక జీవితాన్ని రోడ్డు తెరిచిపెట్టలేరు పాపం. ఆయన గెలిచిన సుఖం లేదు. ఏందన్నా ఇది పాపం తప్ప. చాలా పెద్ద పెద్ద ఛానల్లే పల్లె ప్రశాంత్ పారిపోయాడు అని ఇంట్లో ఉండకుండా ఒకటి పెద్ద పెద్ద ఛానల్ వస్తున్నాయి. ఒకప్పుడేమో పెద్ద పెద్ద ఛానల్ లేపినాయి. ఎవరు పల్లె ప్రశాంత్ పాపం రైతు బిడ్డ కష్టపడి ఇప్పుడు డౌన్ చేశాను. అప్పుడు డబ్బులు సంపాదించి ఇప్పుడు డబ్బులు సంపాదించి ఒక వ్యక్తి ఒక రైతు బిడ్డ లైఫ్ ని రోడ్డు మీద వేసి మీరు ఛానల్ అందరు పెద్ద ఛానల్ అందరు దళడం బాగా డబ్బులు మీరు అందరు హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు మనం రైతు బిడ్డలంతా ఏమొస్తుంది సార్ మీకు? మీరు మంచిగా ఉంటే మంచిగా చేస్తారు, చెడు ఉంటే చెడు. అప్పుడు డబ్బులు సంపాదిస్తారు, ఇప్పుడు డబ్బులు సంపాదిస్తారు. కానీ ఒక రైతు కుటుంబాన్ని ఒక సామాన్య కప్పు గెలుచుకోవడం తప్ప సామాన్య వ్యక్తి బాగుపడడం మీకు ఇష్టం లేదా? చెప్పండి సార్. పెద్ద పెద్ద నిమిషాలు ఎట్లా ఇస్తున్నా హెడ్లైన్ పాపం అన్న వాళ్ళు ఇట్లే ఉన్నా. నిన్ననే పోయినాం మేమన్నా, నిన్న పోయినా వీడియో చూపిస్తుంది అబ్బాయి. నిన్న పోయినామన్నా మేము పోయినా మాట్లాడడం పల్లె ప్రశాంత్ వాళ్ళ అమ్మ ఇద్దరు మాట్లాడడం పాపం. నిన్న పోలీసు వాళ్ళు చెప్పింది నిన్నలేదంట ఆయన అన్న తప్పన్నా. నేను నిన్ననే పోయినా అన్న వీడియోని కాబట్టి ప్రూవ్ చూపిస్తాను. మరి పెద్ద పెద్ద ఛానల్ కూడా అన్న పారిపోయాడు, వేరే చోటు పారిపోయాడు పరారీలో అన్న. వేటు న్యూస్ అందరు చూసారు కదా. అవును, వేటు న్యూస్ వాళ్ళు కొంచెం మైండ్ ఉండాలా. పాపం పల్లె ప్రశాంత్ మీద పరారైనా నేను ఆ న్యూస్ చూసాను. వేటు న్యూస్ నిజం అనుకుని నేను వెళ్ళానా, ఇంట్లోనే ఉన్నాడు వీడియో ఇంట్లోనే ఉన్నాడు. వేటు న్యూస్ వాళ్ళు ఇట్లా ఎంతో మంది చూస్తారా వేటు న్యూస్. వాళ్ళే ఫేక్ వేసినప్పుడు ఇంకా న్యూస్ ఛానల్ కూడా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ కూడా అట్లా ఇస్తుంది. అసలు మీకు రైతు బిడ్డ అసలు అంటే ఒకటి ఏంటంటే సామాన్య వ్యక్తి కప్పు గెలుచుకోవడం వీళ్ళకి నచ్చలే అన్న. పెద్ద పెద్ద చాలా ఇప్పుడు ఒక సీరియల్ యాక్టర్ ఇంటి ముందు పోండి, ఇంటి ముందు కూడా రాయరు. ఒకటి చెప్తానా, నిన్న పోయినావు అన్న పల్లె ప్రశాంత్ ఇంటి వాళ్ళ నిమిషంలో కలిసినామన్నా. ఒక్కొక్క ఛానల్ 18 గంటలు వేడి ఇష్టం, 20 గంటలు వేడి ఇష్టం అన్నా. నువ్వు ఎవరో నాకు తెలుసా? నేను చెప్పేది కూడా నీకే. ఒకటి చెప్తాను, నీకు బరాబర్ చెప్తాను. పెద్ద యాంకర్ ఓకే అని 18 గంటలు వేడేసాడు కదా, ప్రామిస్ చెప్తున్నా. ఒక్క నిమిషంలో కలిసిన పల్లె ప్రశాంత్. ఒకటే నిమిషం మేము దిగినాం బస్సుపై. అన్నా నమస్తే అంటే హాయ్ తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు, వరంగల్ నుంచి, హైదరాబాద్ నుంచి అన్న చెప్పినాడు. మంచిగా మాట్లాడినా. నిమిషంలో కలిసిండు. 18 గంటలు 20 గంటలు ఎందుకన్నా బోకర్ గుద్ద మాటలు, లంగపుక్ మాటలు ఎందుకన్నా? అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి చెప్పేసి అన్న. ఇప్పుడు ఆయన పరారైనా చెప్పిన ఇంట్లో ఉన్నాడు. నిన్న పోలీసులు వేలుగా, నిన్న పోలీసులు వేలు తీసుకున్నారు, అరెస్ట్ అండి. ఇట్లా ఉన్నప్పుడే కానీ పోలీసులు వేలి మొన్న అందరికి వీడియో ఇచ్చాడు. ఇంట్లోనే ఉన్నాడు కదా. పరారైనా ఫేక్ న్యూస్ చేసి అంటే ఇప్పుడు ఫేక్ న్యూస్ చేస్తే డబ్బులు సంపాదించాలి కదా. 18 గంటలు వేడి ఇష్టం, 18 గంటలు వేడి ఇష్టం దెంగి అన్నాడు. అన్నాడంట కదా మాట. ఏమన్నా అంటే వీడియో చూపెట్టని చెప్పన్నా. ఇప్పుడు అన్న నువ్వు ఉన్నానా, ఇప్పుడు ప్రశాంత్ గా ఉన్నాను నువ్వు అన్నా అన్న. ఇప్పుడు పల్లె ప్రశాంత్ వచ్చి ఇప్పుడు ముద్దు పెట్టిందన్నా అంటే నా ప్రామిస్ గా నాకు ముద్దు పెట్టిన అంటే ఆయన జైలు ఉన్నాడు. ముద్దు ఎట్లా పెట్టాడన్నా అంటే ఈయన చెప్పింది నువ్వు వింటా, ప్రూఫ్ చూపెట్టు, ప్రూఫ్ తో మాట్లాడు. అది నాకు తెలుసు. ఎందుకంటే ఒక కామన్ వ్యక్తి ఇంట అన్న అన్న పాపం ఒకటి నా ఇన్ని రోజులు గేమ్ ఆడినా అన్నం కూడా తినలే. ఆయన చూస్తే పాపం అలసట్ అయిపోయింది, సుఖం కూడా లేకుండా కేసులు గీసులు వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ ఇస్తారు. ఆయన కూడా ఒప్పుకుంటాను కన్నా, ఒప్పుకున్నంత చేపించుండు. అది ఎమ్మటే పోయి అంటే ఇట్లా ఇస్తాడన్న పాపం. మనం కూడా అర్థం చేసుకోవాలా. ఇది అన్న అంతా ఇవో ఫేక్లు నెగిటివ్. ఒక వ్యక్తిని లేపినప్పుడు డబ్బులు సంపాదించాలి, మళ్ళీ నెగిటివ్ చేసి కూడా వీడియో చేసుకుని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి డబ్బులు సంపాదిస్తారు. నెగిటివ్ వీడియోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి బ్రో ఇప్పుడు. ఎందుకంటే నెగిటివ్ చేస్తే ట్రెండ్ అవుతుంది. పల్లె ప్రశాంత్ ట్రెండింగ్ లో కానా ఈ అతని గురించి నెగిటివ్ చెప్తే డబ్బులు సంపాదించచ్చు కదా ఆయన వాళ్ళ ఆలోచన. ఎందుకంటే ఎట్లా డబ్బులు రావాలి కదా. ఆయన మీద పేరు పట్టుకుని డబ్బులు సంపాదించాలి. ఒక వీడియో వేసి నాకు డబ్బులు వస్తాయి పల్లె ప్రశాంత్ మీద ఒక మంచి ₹1 అట్లా వేస్తే వాళ్ళు పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ చేస్తారు. కానీ సామాన్య వ్యక్తిని అట్లా చేయడం మాత్రం తప్పు తప్పు తప్పు.